అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. వాయు కాలుష్యం పెరిగి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మొక్కలు నాటే బృహత్తర కార్యాన్ని చేపట్టింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ లో మార్కుఫేడ్ ఆవరణలో కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఆయా డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో వారు నిర్దేశించిన ప్రదేశంలో వన మహోత్సవం 2026 లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి మరియు పోలీస్ కమిషనర్ గారి సూచనల మేరకు పలు డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని సిఐ సృజన్ రెడ్డి గారు తెలిపారు. అందులో భాగంగా నేడు మార్కుఫేడ్ మైదానంలో 46వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారి సహకారంతో వన మహోత్సవం 2026 లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సృజన్ రెడ్డి గారితో పాటుగా ఎస్ఐలు శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, నారాయణ గారు, సీనియర్ ప్రజా ప్రతినిధులు 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు, అలాగే డివిజన్ పెద్దలు సుంకపాక ప్రవీణ్ కుమార్ గారు, ప్రమోద్ రావు గారు, బత్తిని శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారు, వి గణేష్ గారు, చింతపంటి వెంకన్న గారు, కామినేని కిషన్ గారు, రంగు చంద్రగౌడ్ గారు, ఊలూరి ప్రశాంత్ గారు, హరీష్ గౌడ్ గారు, రాయమల్లయ్య గారు, హలీముద్దీన్ గారు, పషియుద్దీన్ గారు, రాజమోహన్ గారు, కోట మల్లయ్య గారు, మున్సిపల్ కార్పొరేషన్ జవాన్లు అనిల్ గారు, తిరుపతి గారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పెద్దలు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ సృజన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరికీ ఒక్కొక్కరిగా ఒక్కొక్క మొక్కను దత్తతగా తీసుకుని వారి మొక్కలను సంరక్షించాలని సిఐ సృజన్ రెడ్డి గారు సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా బాధ్యతగా ఈ మొక్కలను సంరక్షించే బాధ్యతను మేము తీసుకుంటున్నామని అన్నారు. ఎక్కడ దాకా పోని బండి ఎక్కించేద్దాం. అన్న గణేశన్ అన్నాడు. చెట్టు పడిపోతుంది. ఇది కట్టెలు బాగుంది. అంత చెట్టు పెట్టారు కూడా. ప్రవీణ్ ఇక్కడ సార్తో పక్క చెట్టు పెట్టి తాగుతుందా వీడియో తీస్తాను. ఇది ఒక 10 ఉన్నాయి. దాని పెడతా కదా అయిపోతుంది మనకి. అలా దొక్కుతా మనకి డ్రెస్ కోడ్ రావాలి. మాట రాని అక్కడ కట్ చేయరు. పోతాండు ఇంకన్నా ముందు పని చేసిండు మంచిగా ఎక్కడ
పెడదాం మనమే ఇరవై ఇదే మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు సుజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన 42 డివిజన్లో చెట్లు నాటడం కార్యక్రమం చేయాలని ప్రొద్దున 7 గంటలకు చెప్పడం జరిగింది. వారితో మీరు రావాలా సార్ అని చెప్పేసి నేను ఆహ్వానించి ఈ 45 డివిజన్లో మార్క్ఫెడ్ ఆవరణలో చెట్ల కార్యక్రమము ఒక 200 చెట్లు నాటడం జరిగింది. దీనికి మీరు మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సిఐ గారికి, నాతోటి మా వాడ బృందానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మాజీ మన రిటైర్మెంట్ ఉపాధ్యాయులు, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్పగానే అన్ని విధాల ఇక్కడ అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. ప్రమోదరావు గారు వారిని మార్క్ఫెడ్ తిరుపతి గారు రండి ఈ చెట్లు నాటడం జరిగింది. దీనికి విచ్చేసిన సిఐ సుజన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల అనుసారము మా సిపి గారు గౌశాలం గారు అందరికీ కమిషనరేట్ పరిధిలో టోటల్ ఇన్ని చెట్లు పెట్టాలని చెప్పేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మార్క్ఫెడ్లో 200 మొక్కలు నాటడం కోసం అని చెప్పేసి మన 46 డివిజన్ కార్పొరేటర్ గారు మల్లికార్జున రాజేందర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రమోదరావు గారికి అండ్ మార్క్ఫెడ్ ఇన్ఛార్జ్ వాళ్ళ అందరికీ తెలియజేయడం జరిగింది. చెప్పిన వెంటనే వాళ్ళు మరొకటి కూడా ఆలోచించకుండా మనము మొక్కలు అందరికీ మంచి గాలిని ఇస్తాయి, మంచి వాతావరణాన్ని ఇస్తాయి, ప్లస్ అందరికి హెల్త్ పరంగా కూడా వాకర్స్కి కూడా ఫ్రెష్ ఎయిర్ రావాలనే ఉద్దేశంతో సార్ మా దగ్గర చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా సుముఖంగా ముందుకు రావడం జరిగింది. దానికి అనుగుణంగా మన కార్పొరేటర్ గారు ఇక్కడ జేసీబీ అవి ఇవన్నీ తెప్పించేసి ప్లస్ మొక్కలు కూడా మన మున్సిపల్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ 200 మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇక్కడ వచ్చే వాకర్స్ అందరికి కూడా ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడం అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ముందుకు వచ్చారు. మేము కూడా దానికి తీసుకొచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర మనిషికి ఒక మొక్క అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తే అందరు కూడా హ్యాపీ లైఫ్ గడపవచ్చు, ఫ్రెష్ ఎయిర్ని కూడా ఆస్వాదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆ అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ గారికి, వాకర్స్ అసోసియేషన్కి ప్లస్ మార్కెట్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక నిమిషం. टीडी न्यूज़ के नार प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.